ఏంటి మావా ఇక్కడికి తీసుకొచ్చావు? పదరా చెప్తాను. ఎవరివి సమాధులు? ఎలా చెప్పండ్రా? మీ అమ్మా నాన్నలు. అమ్మా నాన్నకి ఏమైందిరా? ఎలా చెప్పండ్రా? నువ్వు పంపిన ప్రేమికులే చంపారని. అమ్మా, నాన్న, ఎలా జరిగిందిరా? చెప్పరా రే. అడగకుండానే అమృతాన్ని పంచే అమ్మ, అవసరం గుర్తించి చేయండి నాన్న బుద్ధిలా సమాధులే. కాదు కాదు, ఇంటికి వెళ్దాం పదరా సాయి, ఇంట్లో ఉంటారు. అవి అమ్మా నాన్నలు వేరా. ఎలా చెప్పాలరా నువ్వు పంపిన ప్రేమికులే చంపారని? నేను నమ్మను పదరా. నువ్వు నమ్మి నా నమ్మకపోయినా ఇది నిజం. కావ్య కావ్య బయటికి వెళ్దాం. ఆంటీ అంకుల్ వాళ్ళు పడుకున్నారు కదా. అమ్మాయి ఇది ఏ దొంగ వదులు. దొంగ దోచుకోవడానికి వచ్చాడు, ఇంకా వదలడు. ఏం కావాలమ్మా? నీ దగ్గర ఏమున్నాయి? నేను చెప్పను కదా. అయితే నేనే వెతుక్కుంటాలే. ఏయ్, ఏంటి మీరు చేసేది? పెళ్లికి ముందులా చేయటం తప్పు కదా. ఏదో మా దుర్గ పంపాడని ఒప్పుకున్నాను, కానీ మీరిలాంటి వాళ్ళని తెలిస్తే ఇంట్లోకి రానిచ్చేదాని కాదు. ముందు బయటికెళ్ళండి. డిస్టర్బ్ చేయొద్దు, వెళ్ళిపో. నా ఇంట్లోకొచ్చి నన్నే బయటికెళ్ళమంటావా? ఎంత ధైర్యం రానికో? ముందు బయటికెళ్ళు. వెళ్ళిపో. ఎంత పనిచేశావురా! నిన్ను చంపేస్తా! నిన్ను చంపేస్తారా! రారా. అలా తలదాచుకోవడానికి పంపించిన ప్రేమ జంట కామం తలకెక్కి నా తల్లిదండ్రుల్ని బలి తీసుకుంది. ఆ తర్వాత దుర్గా, రే దుర్గా, అమ్మా నాన్నలు తలుచుకుంటూ ఎన్ని రోజులని బాధపడతావరా? అమ్మ నాన్న నా కారణంగా చనిపోయారని గుర్తొచ్చినప్పుడల్లా నా గుండె ఆగినంత బాధగా అనిపిస్తోంది. ప్రేమను బ్రతికించాలని నన్ను ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నా అమ్మ నాన్న ప్రాణాలు తీశాను. ఊరుకోరా, రిలాక్స్, ఏడవకురా. తినడానికి తిండి, కట్టడానికి బట్ట, ఉండడానికి ఇల్లు లేని ఓ గిరిజన ప్రాంతం అండి. కానీ అలా ఎప్పుడు కనిపించలేదు. దానికి కారణం అమ్మా నాన్న. పైసా పైసా కూడబెట్టి నేనే ప్రాణంగా బతికారు. ఇంకా అమ్మా నాన్న లేరు. పోస్ట్ మ్యాన్లా నీకు మనీ ఆర్డర్ ఇవ్వలేకపోయినా ప్రోగ్రామ్ అసిస్టెంట్ డైరెక్టర్గా నీకు జాబ్ ఇచ్చి మనీకి ఇబ్బంది లేకుండా నీ చదువు కొనసాగేలా చేయగలను. అవును, ఉదయం నుండి ఏమైనా తిన్నావారా? రారా రారా, బయటికెళ్ళాను తిందాం. రారా, నేను చెప్తా. హాయ్, నా పేరు ఆకాష్. మనం ఇప్పుడు గుండె గుండెకో ప్రేమ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. ప్రెజెంట్ ట్రెండ్లో లవ్ గురించి వాళ్ళ అభిప్రాయం అడిగి తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, లవ్ గురించి మీ ఒపీనియన్ చెప్తారా? నో లవ్, జస్ట్ అట్రాక్షన్. నా మటుకు నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను, కానీ కిస్ విషయంలో తేడా రావడం వల్ల బ్రేకప్ అయిపోయాం. హాయ్, హలో. లవ్ పై మీ ఒపీనియన్ చెప్తారా?
ప్రేమని ప్రేమగా ప్రేమించగా ప్రేమచే ప్రేమించబడిన ప్రేమని ప్రేమించలేక ప్రేమ అంటే ప్రేమ అని తెలియక అల్లాడుతుంది ప్రేమ. ఈ కాలంలో ప్రేమ ఎక్కడిదయ్యా, ఉన్నదంతా డ్రామా అన్నది అభిప్రాయం పేరెంట్స్ది. ఓవర్ టు స్టూడియో. పిల్లలకి ప్రేమ గురించి నేర్పించొచ్చు కదా. పెద్దవాళ్ళు కూడా ప్రేమ పట్ల నిర్లక్ష్యంగా మాట్లాడతారేంటి? నేర్చుకోవడానికి అది స్కూల్ సిలబస్ కాదురా, లైఫ్ సిలబస్. ఎవడి ఇండివిజువాలిటీ వాడిది, ఎవడి అభిప్రాయాలు వాడివి. ఇలా కాదు, నేను నిర్ణయానికి వచ్చాను. తర్వాత కలుస్తాను. బాయ్. రేయ్ రేయ్ దుర్గా, బాగా ఆలోచించుకోండి. దీనికి ఒకప్పుడున్న ప్రేమ ఇప్పుడు లేదు సార్. జేబులో ఉన్న డబ్బునే లెక్క పెడుతుంది కానీ దాని వెనకున్న గుండెలో ప్రేమ చూడట్లేదు సార్. చీ నోర్మై, పద్దు పద్దు అని పిలిచే నోటితో ఒసే ఒసే అని పిలుస్తున్నాడు. పక్కన ఇంకో దాంతో తిరుగుతున్నాడు. అదేంటని అడిగితే నువ్వు ఇంకొకరిని వెతుక్కో, నేను కాదంటానా అంటున్నాడు. చూసారా సార్? ఏంటి? 4 గోళ్ల మధ్య ఉండాల్సిన విషయాన్ని రచ్చగిడ్చి నా పరువు తీస్తుంది సార్. రేయ్, గొడవలు ఆపి మీరు ప్రేమించుకున్న రోజులు ఒకసారి గుర్తు చేసుకుంటారా? అది కుదరదు దుర్గా. తన సినిమా కన్నప్పుడు రాకపోతే గొడవ, తనకి నచ్చినట్టు చేయకపోతే గొడవ, నాకు నచ్చినట్టు చేస్తే గొడవ, గొడవ గొడవ గొడవ. పెళ్ళాన్ని సంతోష పెట్టలేని వాడికి పెళ్ళెందుకు, పెళ్ళావెందుకు? ఈ రోజుతో నాకు పట్టిన దరిద్రం వదిలిపోద్ది. పేడ విరగడైంది. రేయ్ రేయ్ జయంత్, ఏ పద్దు పద్దు. వాళ్ళని పిలవకయ్యా, రారు. వాళ్ళ దృష్టిలో లవ్ అంటే గేమ్. గేమ్ ముగిసింది, కోర్టు ఖాళీ అయింది, అంతే. నువ్వెందుకు అలా ఫీల్ అవుతున్నావు? వాళ్ళ పెళ్లి నేనే చేశాను సార్. ఐ సీ. ఇంకెంతమందికి చేసావేంటి? చాలా మందికి చేశాను సార్. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసుకున్నావా? లవ్ని యూజ్ చేసుకున్న వాళ్ళంతా ఈ మధ్య లూజ్ అయిపోతున్నారు. ఏం చేశారు? మావా, ముందు కెమిస్ట్రీ కుదిరిందిరా, తర్వాత ఫిజికల్ గా మ్యాచ్ అయిందిరా. మనం మ్యాచ్ అయితే ఊరుకుంటావా? పితా ఆత్మ ఆవాహయామి, మాతా పితా ఆత్మ ఆవాహయామి, మాతా పితా ఆత్మ ఆవాహయామి, మాతా పితా ఆత్మ ఆవాహయామి.
మాతాపితా ఆత్మ ఆవాహయామి మాతాపితా ఆత్మ ఆవాహయామి మాతాపితా ఆత్మ ఆవాహయామి మాతాపితా ఆత్మ ఆవాహయామి. బాబు దుర్గా, చిన్నప్పుడెప్పుడో నేర్పించిన విద్యని ఇంత వయసొచ్చాక ప్రయోగించావు. అది మొదటిసారిగా నీ తల్లిదండ్రులను చూడడానికి ఉపయోగించావు. మా జన్మ ధన్యమైంది నాయనా. నీకేం కావాలో కోరుకో, తప్పక తీరుస్తాం. అమ్మా నాన్న, ఈ ప్రపంచంలో అత్యంత పవిత్రమైన ప్రేమని ఈ తరం యువత దారుణంగా మలినపరుస్తుంది. కామానికి ప్రేమకి తేడా లేదు. పెదవులు ప్రేమ అని పలుకుతాయి, కళ్ళు కామ కోరికతో చూస్తాయి, మాటలు తీయగా ఉంటాయి, మనసులో విషం ఉంటుంది. సెక్స్ కోసం ప్రేమను యూజ్ చేస్తున్నారు. అలాంటి కామజంట చేసిన ఆకృత్యం వల్ల నేను అనాథనయ్యాను. ప్రేమను కల్మషం చేసే అందరినీ చంపేస్తాను. పవిత్రమైన సతీదేవి ప్రేమను నిలబెట్టడం కోసం పరమశివుడు దక్షుని వధ చేశాడు. అశోకవనంలో కన్నీరు కార్చిన సీతమ్మ తల్లి పవిత్ర ప్రేమను చరిత్రలో నిలబెట్టడానికి శ్రీరామచంద్రుడు రావణవధ చేశాడు. ఈ కలియుగంలో ప్రేమను కల్తీ చేస్తున్న కామాంధుల్ని వధించే నీ యజ్ఞం సఫలం కావాలని దీవిస్తున్నా. మేము నీవెంటే ఉంటాం. వధ ప్రారంభించు నాయనా. అలా ముందుగా పక్క గదిలో ఉన్న చెత్తనా కొడుకుల్ని తన్ని తరివేయండి. ఏమో అనుకున్నా, నువ్వు కూడా చాలా రొమాంటికే. ఏంటి, ఏమన్నా మాట్లాడు. నన్నెందుకు మోసం చేస్తున్నావు? ఇది నిజమైన ప్రేమ కాదు. మోసమా? నేను నిన్ను సిన్సియర్గా లవ్ చేస్తున్నా. లవ్ అనే మాటను పలకడానికి కూడా నీకు అర్హత లేదు. ఏమి, నేను అమ్మాయిని కానా? జోక్స్ వద్దు. నాకు ఫోన్ చేసి అంజన్ ఐ లవ్ యూ అన్నావు. పబ్లో అంజన్తో నడుము పట్టించుకున్నావు. కాలేజ్లో అంజన్తో కిసెస్. అంతా నాకు తెలుసు. ప్రేమకు ప్రాణమిచ్చే నేను నీ చేత మోసగించబడ్డాను. చావాలనిపిస్తుంది. కానీ నీలాంటి పాపాత్మలకు సరైన బుద్ధి చెప్పాలి. ఏం చేయలేవు. ప్రపంచంలో సిన్సియర్ లవ్ ఎవరికి అక్కర్లేదు. నాకు కావాలి. నీలాంటి కామాంధుల చేతిలో నాలాంటి మంచి మనసున్న వాళ్ళు చితికిపోతున్నారు. వాళ్ళందరినీ కాపాడాలి. నిజమైన ప్రేమను బ్రతికిస్తాను. ఇకపై ప్రేమికులు తప్పు చేయాలంటే నేను గుర్తుకు రావాలి. అందుకనే నా ప్రేమతో వధ మొదలు పెడతా. నన్నేం చేయలేవురా.
అలీషాతో నా వధ ప్రారంభించా. అది ఇంకా కామవాంఛతో దెయ్యమై నీ చుట్టూ తిరుగుతోంది. దాన్నే కాదు, లవ్ తో ఆడుకుంటున్నా వాడుకుంటున్నా అందరినీ చంపేసి. సమాజాన్ని ఏమైనా ఉద్ధరించాలనుకుంటున్నావా? తప్పు చేసిన వాళ్ళందరినీ చంపేస్తావా? అయినా వాళ్ళు తప్పు చేశారనడానికి రుజువేంటి? రుజువులు కావాలరా నీకు? నేను చంపిన వాళ్ళ ఆత్మలు పిలిపించి నిజం చెప్పిస్తాను. చూస్తావా? చూస్తావా? ఆనంద్, లైవ్ టెలికాస్ట్ స్టార్ట్ చేయి. దుర్గా, ఆంధ్రప్రదేశ్ అంతా లైవ్ కనెక్ట్ చేశాను రా. ఆత్మాంశ ఆవాహయామి, ఆత్మాంశ ఆవాహయామి, ఆత్మాంశ ఆవాహయామి, ఆత్మాంశ ఆవాహయామి, ఆత్మాంశ ఆవాహయామి. దుర్గ చెప్పినంత నిజం. నా పేరు వలీషా. నాకు నా బావతో ఎంగేజ్మెంట్ అయింది. పెళ్లికి ముందు లైఫ్ ఎంజాయ్ చేయాలని అంజన్తో చెడు తిరుగులు తిరిగాను. దుర్గా నన్ను ప్రేమించినట్టు నటించాను. ఆ విషయాలను దుర్గాకు తెలిసాయి. అందుకే నన్ను దుర్గా చంపేశాడు. ఇప్పుడు నాకు బ్రతకాలని ఉంది. ఆత్మాంశ ఆవాహయామి, ఆత్మాంశ ఆవాహయామి. అవును, కళ్ళు మూసిపోయిన కామంతో మమ్మల్ని ఆదరించిన దుర్గ తల్లిదండ్రులను చంపేశాం. మేము తప్పు చేశాం. మాకు ఈ శిక్ష పడాల్సిందే. ఆత్మాంశ ఆవాహయామి, ఆత్మాంశ ఆవాహయామి. నేను జైన్ ప్రేమించుకున్నాం. దుర్గా మా ఇద్దరికి పెళ్లి చేశాడు. ప్రేమించుకున్నప్పుడున్నంత ప్రేమగా పెళ్లి తర్వాత మెల్లేను. గొడవ పడుతూ బ్రతకలేక విడాకులు తీసుకున్నాం. విడాకులు తీసుకుని మేము విడిపోయాం. తను బరి తెగించాడని నేను బరి తెగించాను. అందుకే దుర్గా నన్ను చంపాడు. ఆత్మాంశ ఆవాహయామి, ఆత్మాంశ ఆవాహయామి. చూపులు కలిశాయి. చూసుకుంటుండగానే కలిసిపోయాము. కానీ తర్వాత నాలో స్వార్థం పెరిగిపోయింది. ఏమండి మన అమ్మాయి గాయత్రి? అతను మంచివాడే, కానీ నాలో అనుమానం పెరిగి పెనుబూతుల్లా నన్ను పాడు చేసింది. అతన్ని నేనే మోసం చేశాను. ఆత్మాంశ ఆవాహయామి, ఆత్మాంశ ఆవాహయామి. డబ్బు మీద వ్యామోహంతో ప్రేమించిన వాడిని మోసం చేశాను. దుర్గా నన్ను చంపడం తప్పు కాదు. ప్రేమించే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, నిజాయితీగా ప్రేమించండి. ఆత్మాంశ ఆవాహయామి, ఆత్మాంశ ఆవాహయామి. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని వదిలి చాలా మంది అమ్మాయిల్ని నా మాయమాటలతో లొంగ తీసుకున్నాను. దుర్గా నన్ను చంపడం కరెక్టే. రే దుర్గా, ఇవన్నీ చూస్తుంటే భయం వేస్తుందిరా. రే వదిలేరా, వదిలేరా, వదిలే. వదిలేస్తా, కానీ నిన్ను కూడా చంపాక. పురాణాల్లో ప్రేమతో ఆడుకొని వాడుకొని ప్రేమను చెడగొట్టే వాళ్ళని రాక్షసులు అన్నారు. మరి ఈ రోజుల్లో ప్రేమని ప్రేమికులు మోసం చేస్తున్నారు. వీళ్ళకేం పేరు పెడదాం? ఆటవికులు. ఆటవికులను మనలో బ్రతకనివ్వడం తప్పు. అందుకే చంపాను. హ్యాకర్స్ నెట్వర్క్స్ డౌన్లోడ్స్ ద్వారా కంప్యూటర్లోకి ప్రవేశించిన వైరస్ కోసం యాంటీవైరస్ను ఉపయోగిస్తాం. మోడర్న్ కల్చర్ పేరు మీద మన సంస్కృతిలోకి డౌన్లోడ్ అయిన విచ్చలవిడితనాన్ని ఫినిష్ చేయడానికే నేను స్టార్ట్ చేసిన ఆపరేషన్ వాదా. హలో నాగేంద్ర గారు వచ్చేసారా? ఇన్ని ఆటంకాలు కలిగించినా మీరు వస్తారని నాకు తెలుసు. కానీ ఒకటి మాత్రం ఆపడం మీ వల్ల కాదు. అది మీ అల్లుడి హత్య. ఇప్పుడే వాడిని చంపబోతున్నాను. నువ్వెవరో నాకు తెలుసురా. సార్ ఒక్కసారి ఫోటోస్ చూడండి సార్. మీ అల్లుడి ఫ్రెండ్ దుర్గా తీసుకొచ్చిన ప్రేమికుల ఫోటోలు సార్ ఇవి. ఎస్ సంజయ్ సార్ ఆ దుర్గ గురించి 1 hour నాకు తెలియాలి. ఓకే సార్. గో హెడ్. చూడు దుర్గా, నిన్ను పట్టుకునే శక్తి ఉన్న నాకు నా మేనల్ని కాపాడుకునే శక్తి లేదనుకున్నావు ఏంటి? అది తెలుసు. అందుకే ఇన్ని హత్యలు చేసి నేను సమాజానికి చెప్పాలనుకున్నది చెప్పాను. ఇప్పుడు నీ అల్లుడి హత్యతో దాన్ని ఫుల్ఫిల్ చేస్తాను.
ఏయ్ దుర్గా ఆగో, ఏయ్, ఆగో. మావయ్య అదేంటి అలా షూట్ చేసావు? బుల్లెట్ నాకు తగిలుంటే? బుల్లెట్ నీ తగిలితే చచ్చేవాడు. ఎవడికి తగిలినా ఒకటైనా షూట్ చేశాను. మావయ్య ఎస్, కాకపోతే మా బుల్లెట్స్ చట్టాన్ని చేతులు తీసుకున్న వాళ్ళు మాత్రమే శిక్షిస్తాయి. రే, విదేశీయులు మన సంస్కృతిని సంప్రదాయాన్ని ఫాలో అవుతున్నారు. కానీ మీరేంట్రా ప్రేమ పేరుతో మన కల్చర్ని వల్చర్లా పీకు తింటూ అస్థిపంజరాన్ని మిగులుస్తున్నారు. ప్రేమ అనేది రెండు హృదయాల మధ్య కలిగే ఒక అందమైన అనుభూతి. దాన్ని నలుగురిలో, పార్కుల్లో, రోడ్ల మీద, థియేటర్స్లో అపవిత్రం చేస్తున్నారు. అందుకే దుర్గలాంటి వాళ్ళు పుట్టుకొస్తున్నారు. సారీ మావయ్య. నీకు సారీ చెప్పడం కొత్త కాదంచన్, అయినా నేను ఇప్పటికీ నిన్ను లవ్ చేస్తూనే ఉన్నాను. బహుశా ట్రూ లవ్ అంటే ఇదే నేను. రే అంజన్, అనుభవంలోంచి నేర్చుకోగలిగితేనే మనల్ని మనం మార్చుకోగలం. పదండి. బాబాయ్ టీ. థ్యాంక్ యూ అమ్మా. అదేంటి ముందు నాకు ఇవ్వకుండా మీ బాబాయ్కి ఇస్తున్నా? ఏయ్, గట్టి గచ్చావంటే దుర్గా ఆత్మని పిలుస్తా. కరెక్టే కరెక్టే. హలో సార్, ఇక్కడ ప్రేమ జంట హత్య జరిగింది సార్. ఎక్కడ? ఎవరు చేశారో ఏదైనా క్లూ దొరికిందా? నేనే. దుర్గా ఇస్ బ్యాక్. మీకు కల్తీ లేని కిరోసిన్ కావాలి, కల్తీ లేని మిల్క్ కావాలి, కల్తీ లేని కార్పొరేషన్ కావాలి, కల్తీ లేని వాటర్ కావాలి. మరి కల్తీ లవ్ లేని సొసైటీ వద్దా? దాన్ని నేను నిర్మిస్తాను.